అదృష్టము అంటే ఏమిటి? మన సమాజంలో చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటంటే, ఎవడైనా బాగా కష్టపడకుండా తేలిగ్గా ఫలితం వచ్చేస్తే వాడికి అదృష్టం కలిసొచ్చింది అని అంటూ ఉంటాం. అంటే ఇందులో నెగెటివ్ యాంగిల్ కూడా ఒకటుంది. ఎవడైనా కష్టపడి సంపాదించుకున్న ఏదైనా సరే, వాని యొక్క కష్టాన్ని మనం అంగీకరించలేని స్థితిలో ఉండి, కొంత అసూయతో మాట్లాడాలనుకుంటే, వాడేముంది అదృష్టవంతుడు, సుడిగాడు కాబట్టి వాడికి అన్నీ అలా కలిసొస్తుంది అని అంటూ ఉంటారు. సరే నెగిటివ్ వర్షన్ పక్కన పెడితే మామూలుగా అదృష్టం అంటారు కదా, అంటే మనం పని చేయకపోయినా మనకు ఫలితం వస్తే దాని అదృష్టము అనేది దాని అర్థం. ఇక్కడ అదృష్టం అంటే ఏమిటి అనేది మీరు అర్థం చేసుకుంటే మనందరూ కూడా అదృష్టవంతులు కావచ్చు. అదృష్టం అనే దానికి అర్థం ఏంటంటే సంస్కృతంలో దృష్టం అంటే కనపడేది అనేది అర్థం, అదృష్టం అంటే కనపడనిది అనేది అర్థం. అంటే నీకు కనపడనిది ఏదో ఫలితం ఇచ్చింది అని చెప్పడానికే సంస్కృతం అదృష్టం అంటాం. దానికి ఇంగ్లీష్లో ఆ సినానిమస్ వర్డ్ ఏంటంటే లక్కీ. లక్కీ వేరు, అదృష్టం వేరు. అంటే అదృష్టం అనే కరెక్ట్ మెసేజ్ని ఈ లక్ అనేది కన్వే చేయడంలే. లక్ వేరు, అదృష్టం అంటే ఏంటంటే మనకు కనపడకుండా ఏదో జరిగింది అక్కడ అని అర్థం. అంటే ఇన్విజిబుల్ కాజెస్ కొన్ని ఉన్నాయి అనేది అర్థం. మనకి ఎన్ఎల్పిలో లేకుంటే లా ఆఫ్ అట్రాక్షన్లో వాటికి ఏమంటారంటే ఇన్నర్ లాస్ అని మనం చెప్తాం. ఇన్నర్ లాస్, అవుటర్ లాస్ అంటే మనకు బాగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో కూడా కొంతమంది కష్టపడుతూ ఉంటారు, బాగా పనిచేస్తూ ఉంటారు. నిజంగా ఈ కష్టపడే వాళ్ళు, బాగా పనిచేసే వాళ్ళే పై స్థాయికి వెళ్తున్నారా అంటే అలా ఏం ఉండదు. కొంత కష్టం తక్కువ పడే వాళ్ళు కూడా, కొంత టాలెంట్ లేని వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మనం అంటాం అదృష్టం అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ అదృష్టం అనేది మనకు కనపడకుండా ఏదో పని చేస్తుంది కదా, వాటిని ఇన్నర్ లాస్ అంటాం. అంటే ఇక్కడ ఇన్నర్ లా ఏంటంటే వాడు తెలుసో తెలియకో అక్కడ ఉన్నటువంటి సిస్టమ్కి అలైన్ అయ్యాడు, హార్మోనియస్గా తయారయ్యాడు. అది తెలిసి కానీ తెలియక కానీ. కాబట్టి వాడు మనకు కనపడకపోయినా ఆ ఫలితాన్ని వాడు పొందాడు. ఇది మనం డెలిబరేట్గా కూడా, ప్రయత్నపూర్వకంగా కూడా మనం ఏ సిస్టంలో ఉంటే ఆ సిస్టమ్, ఒక పొలిటీషియన్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఎంప్లాయ్ ఏ విధంగా ఉండాలో ఆ అలైన్మెంట్లోకి వచ్చినప్పుడు మనకు కూడా రిజల్ట్స్ అలాగే వస్తాయి. మనం ఎంత కష్టపడితే అంత వస్తుంది అని ఏం లేదు. మనం మినిమం మన అర్హత అయితే ఉండాలి. మన అర్హత కొద్దీ మనకి ఫలితాలు రావాలంటే మనం ఆ సిస్టమ్ని అర్థం చేసుకొని సిస్టంలోకి అలైన్ అవ్వాలి. కాబట్టి మనం కండక్ట్ చేసే మాస్టర్ క్లాస్లో ప్రధానంగా ఇది ఉంటుంది. మనకు ఉన్నటువంటి సిస్టంలో ప్రత్యేకించి డబ్బు విషయంలో మనం ఏ విధంగా ఒక అలైన్మెంట్లోకి వెళ్ళాలి, ఏ విధమైనటువంటి మైండ్ మనం డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా మనల్ని మనము ఒక మనీ మ్యాగ్నెట్గా తయారు చేసుకోవాలి అనేది ఒక ఎంప్లాయీకి కానీ, ఒక బిజినెస్ మ్యాన్కి కానీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనము తేలిగ్గానే రిజల్ట్స్ అన్నీ పొందొచ్చు. కాబట్టి మన క్లాసెస్కి అటెండ్ అవ్వండి. డీటెయిల్స్ కోసం కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించండి. నెక్స్ట్ క్లాసెస్ గురించి చెప్తారు. చాలా డీటెయిల్గా వర్క్షాప్ బేస్డ్ ఉంటుంది మన క్లాసు. వాళ్ళ చేత గైడెడ్ మెడిటేషన్ లాగా చేయించి అక్కడ ఉన్నటువంటి బ్యారియర్స్, మనకు ఉన్నటువంటి థాట్స్, బిలీఫ్స్ దీనికి అగెనిస్ట్గా ఉంటే అలైన్మెంట్కి దాన్ని తీసేసి మనం కొత్త పర్సనాలిటీని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే జో డిస్పెన్స్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే యువర్ పర్సనాలిటీ క్రియేట్స్ యువర్ పర్సనల్ రియాలిటీ అని చెప్తారు. కాబట్టి పర్సనల్ రియాలిటీ అంటే మన గోల్, మనం ఏ విధంగా జీవితంలో ఉండాలనుకుంటున్నామో అది పర్సనల్ రియాలిటీ. అది కావాలంటే మనకు డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా, అది కానీ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే మనకి పర్సనాలిటీ మారాలి, ఒక వ్యక్తిత్వం మారాలి, మన యాటిట్యూడ్స్, పర్సెప్షన్స్, మన బిలీఫ్ సిస్టమ్స్ మొత్తం మారాలి. అవి ఏ మాత్రం మారకుండా రోజు మనం ఉన్నట్టే ఉంటూ మన కొత్త డ్రీమ్ని సాధించలేము. కాబట్టి 1 వీక్ ప్రోగ్రాంలో మనం కొత్త వ్యక్తిని మనం తయారు చేయొచ్చు, ఎంపవర్డ్ బీయింగ్లా మనం తయారవ్వచ్చు. అటువంటి టూల్స్ మన దగ్గర ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు క్లాస్కి జాయిన్ అవ్వండి, టూల్స్ అన్నీ నేర్చుకోండి.